ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో రకాల సాధు సాంప్రదాయాలు ఉన్నాయి. భారతి, సరస్వతి, అరణ్యక, పూరి, ఆనంద లాంటి సాంప్రదాయాలు ఉన్నాయి. వీళ్ళందరూ యతులు, సన్యాసులే. పీఠాధిపతులు ఉన్నారు. మీ దిక్కు మా దిక్కు అఖాడాధిపతులు. వీళ్ళదంతా ఒక నియమానుసారమైన పద్ధతులు. ఇంకా కఠినమైన నియమాలు నాగసాధువులవి, అఘోరాలవి. వాళ్ళందరూ కోరుకునేది, సన్యాసి ఎప్పుడు ఏం కోరుకుంటాడు? లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనం సుఖినో భవంతు. ఈ రెండే అతను కోరుకునేది. ఆ ఉద్దేశంతోనే వాళ్ళు అక్కడికి వచ్చి, మేము పునీతులం అవడం కాకుండా ఇక్కడ స్నానం చేసిన ప్రతి ఒక్కడు పునీతుడు కావాలా అనే సంకల్పం చేసుకొని వస్తారు. సామాన్యంగా మా సన్యాసులమందరము కనపడతాం, వస్తాం, పోతాం. వీళ్ళల్లో కొంతమంది ఉంటారు, వందల సంవత్సరాల నుంచి ఉన్న మహానుభావులు. వాజీకరణ విద్య అని ఏదో అంటారు, కానీ వాళ్ళు మంత్రశాస్త్రంతోనే వాళ్ళ శరీరాలను భద్రంగా పెట్టుకున్నారు. వందల ఏండ్లుగా ఉన్నవాళ్ళు. అటువంటి మహానుభావులు కొంచెం ఒక 70-80 మంది నాగసాధువులు, ఒక 70-80 మంది అఘోరాలు, యాక్చువల్ వాళ్ళు వస్తారు. వాళ్ళ అనుయాయులు, వాళ్ళ శిష్యులు, ఇవన్నీ లెక్కలేస్తే కొన్ని వందలు, వేల మంది అవుతారు. ఆ కోట్ల మందిలో వీళ్ళు. కానీ వీళ్ళు వచ్చేది పోయేది ఎవరికి కనపడదు. వాళ్ళు శరీరాన్ని కణ వికిరీకరణ అనే ఒక విద్య ద్వారా సాధిస్తారు. నేటి ఆధునిక కాలంలో టెలిపోర్టేషన్ అనే ఒక టెక్నాలజీ వచ్చింది. మానవుడికి అంత కణాల సముదాయమే, కణాలను విడదీసి మళ్ళీ కలిపితే మళ్ళీ అట్లే అవుతుంది అన్న టెక్నాలజీని, అది ఆ పేరు అంటారు. ఆ టెక్నాలజీకి ఇంకొంచెం హై స్థాయి టెక్నాలజీ వాళ్ళది. అది మంత్రంతో జరిగే క్రియ, ఇక్కడ ఇది యంత్రాలతో జరిగే క్రియ. టెలిపోర్టేషన్ అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక చిత్రాన్ని, ఇప్పుడు ఇది గీస్తూ ఉన్నారు కదా, బొమ్మలు గీస్తున్నారు, అన్నీ చేస్తున్నారు కదా, 3D ప్రింటింగు, టెలిప్రింటింగ్ అని చేస్తున్నారు. తయారైపోతాండి, బిల్డింగులు కట్టేస్తాడు. అట్లాంటిదే టెలిపోర్టేషన్ అనబడి చెప్పే విద్య లాంటి వీళ్ళకి తెలిసిన, ఈ సైన్స్కి తెలిసిన ఇది వాళ్ళకు దానికి అతీతమైన ఇంకా గొప్ప శక్తితో కణ వికిరీకరణ చేస్తారు.